హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాకు మళ్ళీ స్టార్ట్ అయిందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హ్యాపీగా నా కొన్న స్టాకు లాంగ్ టైం స్టాక్ అని హ్యాపీగా పెరుగుతుంది, హ్యాపీగా ఉన్నాను. కానీ మళ్ళీ మండే బ్యాడ్ న్యూస్, మార్కెట్ క్రాష్ అవ్వబోతుంది. నా ప్రాఫిట్ ఇంక కరిగిపోబోతుంది, డౌటే లేదు. మళ్ళీ రష్యన్ యుద్ధం జరుగుతుంది. నిన్న వచ్చింది కదా సాటర్డే సండే, అన్ని ఛానల్స్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. సో ఇక అయిపోయింది, మళ్ళీ మార్కెట్ మళ్ళీ పడబోతుందని న్యూస్ వచ్చేసింది. మళ్ళీ నా ప్రాఫిట్ మొత్తం ఇంకంతే. మనం పెట్టుబడి ఎంత పెట్టామో అంతే అవుతుందో లేదా ఇంకా రెడ్లోకి వెళ్తుందో తెలీదు. సో అదే అక్కడి వరకు మళ్ళీ వెళ్ళబోతుంది. వాళ్ళ మండే ఇంకా మార్నింగ్ టైం 9:05 అవుతుంది. చూడాలి మళ్ళీ 9:15కి ఎట్లుంటుందో. ఆల్రెడీ రెడ్లో చూపిస్తుంది. సో లాంగ్ టైం ఉండే వాళ్ళు పట్టించుకోకూడదు. కాకపోతే మనకు లాభం కనిపిస్తుంది కదా, ఇట్లా పోతుంది కదా అని బాధ అనిపిస్తుంది మనకి. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే, లాంగ్ టైం అని ఎవరైతే పెట్టారో డబ్బులు వదిలేయండి, లైట్ తీసుకోండి. నాకు మొన్న మీరు చెప్తే నమ్మరు, నవంబర్లో పెట్టే డబ్బులు నేను 4,14,000 పెడితే 51,000 లాభం చూపించింది. ఇప్పుడు అది జీరో అవ్వబోతుంది, తెలిసిపోయింది మైండ్లో. కానీ లైట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం అమ్ముతేనే కదా మనకు అకౌంట్లో వచ్చి డబ్బులు పడేది. సో మనం అమ్మలేదు. సో అక్కడే ఉంది అనుకోండి, నష్టమే ఉంది అనుకోవడానికి, నష్టమే ఉంది, అక్కడే ఉంది అనుకున్నాం. సో లైట్ తీసుకోవాలి. సో మళ్ళీ ఒక యుద్ధం అయిపోయినాక 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఉంది అనుకోండి, మళ్ళీ ఆ స్టాక్ బాగుంది అనుకోండి, మంచి కంపెనీ అనుకోండి, రిజల్ట్ బాగుంది, భయం ఎందుకు? మళ్ళీ అంతకు 2 ఫాస్ట్గా వెళ్తుంది. సో మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు గోల్డ్ కొన్నాం, తగ్గింది, మన అల్లి షాపులకు పోయి తగ్గిపోయింది, అయ్యో మాకు ఈ రేట్ ఇంకా తగ్గుతుంది భయ అమ్మాయి కదా. గోల్డ్, ల్యాండ్, ప్రాపర్టీ ఏదైనా సరే, స్టాక్ కూడా అంతే. లైట్ తీసుకోవాలి. కొన్నాం కదా, వెయిట్ చేయాలి, మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ కొన్నామండి, పక్కన వచ్చి ఏదో బ్రిడ్జ్ వస్తుంది అని మనం కొన్నాం, అయితే రావట్లేదు అన్నాడు. అయ్యో ఇప్పుడు ఎట్లా అని అనుకుంటే వెయిట్ చేయండి, టైం వస్తుంది. మళ్ళీ నిజమే బ్రిడ్జ్ వస్తుంది అన్నాడు అనుకోండి, 3 పోతుంది. స్టాక్ కూడా అంతే, బాగుంది అనుకోండి, మార్కెట్ బ్యాడ్ ఉందని పడుతుంది, మళ్ళీ మార్కెట్ సెట్ అయింది అనుకోండి, అంతకి 2 స్పీడ్ వెళ్తుంది. సో ఇట్లా మండే టీవీ వాళ్ళు చూపించి మనం భయపెట్టిస్తుంటారు. మండే మార్కెట్ 1000 పాయింట్ క్రాష్ అవ్వబోతుంది, మార్కెట్ కుప్ప కూలిపోతుంది, సామాన్యుడి ఆదాయాన్ని ఒక్క రోజులో ఆవిరి చేసేసింది అని అంటారు. సో ఇవన్నీ చూసి మనకి ఏదో అయిపోతుందని స్టార్ట్ అయిపోతారు. అప్పుడు ముందు రేట్ ఏదో ఒకటి వస్తుంది, అమ్మేద్దాం, ఫస్ట్ గీకేద్దాం అనిపిస్తుంది. అట్లా చేయకండి, లాస్ అవుతాం. చాలాసార్లు లాస్ అయ్యాను. సో అందుకే ఇవాళ మండే కాబట్టి ఈరోజు సంబంధించిన వీడియో చేశాను. సో నచ్చితే ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి, వదిలేయండి. లాంగ్ టైం కదా, వదిలేయండి. సో దానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.